ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. తెలుగులో వచ్చేసి మనకు గ్రామరు, కంటెంట్, అలాగే మెథడాలజీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు తెలియనటువంటి కొత్త బిట్లు కూడా చాలా కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీరు భారతదేశంలోని తొలితరము మానవ శాస్త్రవేత్తలలో ఒకరు. సో వీళ్ళందరూ కూడా మనకు రచయితలను మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళే. సో వీళ్ళల్లో భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు ఎవరు అంటే గిడుగు వెంకట రామ్మూర్తి అండి. గిడుగు వెంకట రామ్మూర్తి. నెక్స్ట్ క్వశ్చను, వేదాంగాలు. వేదాంగాలు అనేసి వేటిని అంటారు అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు కింద వచ్చేసి ఆప్షన్స్లలో మనకి ఇచ్చారు. సో వేదాంగాలు అంటే మనకి ఏమేమి వస్తాయంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పం అండి. సో వీటన్నిటిని కలిపి వేదాంగాలు అనేసి చెప్తాము. వేదాంగాలు అంటే ఏమొస్తాయి? శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పం అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియుబడిసి బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా ఈ పై పద్యపాదాలు ఈ శతకంలోనివి అనేసి ఇచ్చారండి. సో ఈ పద్యపాదం వచ్చేసి మనకు ఏ శతకంలో నుంచి వచ్చిందండి? ఆంధ్రపుత్ర శతకం అండి. ఈ పద్యం వచ్చేసి మనకు ఏ శతకము? ఆంధ్రపుత్ర శతకము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిఘంటువును ఉపయోగిస్తూ అర్థాలు, పర్యాయ పదాలు వంటివి గుర్తించడము ఈ విద్యా ప్రమాణం అనేసి ఇచ్చారండి. నిఘంటువును ఉపయోగిస్తూ అంటే డిక్షనరీని ఉపయోగించుకొని అర్థాలు, పర్యాయ పదాలు వంటివి గుర్తించడము వచ్చేసి ఏ విద్యా ప్రమాణం అండి? భాషా అంశాలకు సంబంధించింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, చెన్ను పదానికి అర్థం అడిగారండి. సో చెన్ను అంటే అందమైన. చెన్ను పదానికి అర్థం వచ్చేసి అందమైన అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శూరుడు పదానికి ఉత్పత్తి అర్థం అడుగుతున్నారు. శూరుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడండి. శౌర్యమును ప్రదర్శించేవాడు శూరుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సత్యం శంకరమంచి గారికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి అడిగారండి. సో సరికానిది వచ్చేసి మనకు హరిహర మహాదేవ వీరి గేయ సంపుటి అనేది సరికాదు. సో సత్యం శంకరమంచి గారి గురించి చూసుకున్నట్లయితే ఎడారిలో కలవపూలు వచ్చేసి వీరి యొక్క నవల. నెక్స్ట్ సత్యం శంకరమంచి గారు వచ్చేసి వీరు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే అందుకున్నారు. నెక్స్ట్ కార్తీక దీపాలు వచ్చేసి వీరి కథా సంపుటం అండి. సత్యం శంకరమంచి గారి కథా సంపుటం ఏది? కార్తీక దీపాలండి. నవల వచ్చేసి ఎడారిలో కలవపూలు. సో ఇక్కడ మనకు కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రాతిని ఈ పదంలోని ఉప విభక్తి ఏది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఉప విభక్తి వచ్చేసి తి అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని కీడు చేయరాదు పై పద్యాలలో గసడద వాదేశ సంధి పదం ఏది అనేసి ఇచ్చారండి. గసడద వాదేశ సంధిలో చూసుకున్నట్లయితే మనకు ఏమవుతుందండి? కీడు చేయరాదు. ఈడ కీడు ప్లస్ చేయరాదు. సో ఏమవుతుంది? కీడు చేయరాదు. చాకి మనకు ఏమొస్తుందండి? సా అనేది వస్తుంది. గసడద వాదేశ సంధి ప్రకారము మనకు సూత్రంలో మనకి ఏమొస్తుందండి? చాకు సా అనేటటువంటిది ఇక్కడ వస్తుంది కాబట్టి అక్షరము. కాబట్టి 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. గసడద వాదేశ సంధి అవుతుంది. కీడు ప్లస్ చేయరాదు, కీడు చేయరాదు. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఓ ఔ అనేసి ఇచ్చారు. టాటా, డాడా, నాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో చూద్దాము.
ఓ ఓ ఔ ఇవి వచ్చేసి మనకు కంఠోశ్చాలు అవుతాయి. ఇవేమవుతాయండి? కంఠోశ్చాలు అవుతాయి. నెక్స్ట్ టాటా డాడా నాలు వచ్చేసి మనకు మూర్ధన్యాలు అవుతాయి. నెక్స్ట్ ఏ ఏ ఐ ఇవి చూసుకున్నట్లయితే కంఠ తాళవ్యాలండి. నెక్స్ట్ తాత దాధ నా ఇవి వచ్చేసి దంత్యాలు అవుతాయి. సో మనకు కంఠోష్టాలు అంటే ఏంటండి? ఓ ఓ ఔ వచ్చేసి కంఠోష్టములు. వీటికి సంబంధించి గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుందండి. టాటా ఢానాలు వచ్చేసి మనకేమవుతుంది? మూర్ధన్యాలు. నెక్స్ట్ ఏ ఏ ఐ వచ్చేసి కంఠ తాళవ్యాలు అవుతాయి. నెక్స్ట్ థా థ దా ధ నా ఇవి వచ్చేసి దంత్యాలు అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మర్యాద చేద్దాం, మేమే మేకపిల్ల, గోపాల్ తెలివి, రాజు కవి గురించి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ది మర్యాద చేద్దామండి. మర్యాద చేద్దాం అనేటటువంటి లెసన్ దేనికి సంబంధించిందండి? హాస్యానికి సంబంధించింది. నెక్స్ట్ మేమే మేకపిల్ల వచ్చేసి మనకు దేని గురించి తెలియజేస్తుందండి? ఇది వచ్చేసి పరస్పర సహకారం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ గోపాల్ తెలివి అనేది మనకు సమయస్ఫూర్తికి సంబంధించింది. రాజు కవి వచ్చేసి సామాజిక అంశానికి సంబంధించింది. ఇవి ఇతివృత్తాలండి, పాఠాలు వాటికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో సరికానిది అడిగారండి. సో సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది సరికాదండి. సో 2012లో పాకుడు రాళ్ళు నవలకు రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం అయితే అందింది. సో ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ 1988లో విశ్వంబరకు సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. ఈ రెండు కరెక్టే. కరెక్ట్ కానిది వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి ధర్మాన్ని రక్షించడం కోసము ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ పాఠానికి సంబంధించిందండి? బాలచంద్రుని ప్రతిజ్ఞ. సో బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటటువంటి లెసన్ యొక్క ఉద్దేశం వచ్చేసి మనకు ధర్మాన్ని రక్షించడం కోసము ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక అసంబద్ధమైనటువంటి పద్య పాదాన్ని ఇచ్చి మిగతా 3 పాదాలను పూరించమనడం అనేది అనేసి ఇచ్చారండి. సో దీన్ని మనం ఏమంటామండి? సమస్య అంటాము. సమస్య అండి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను మేము అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. సో మేము అనేది మనము దేని కింద ఉపయోగిస్తామండి? ఉత్తమ పురుష కింద సంబోధించడం జరుగుతుంది. ఉత్తమ పురుషులో మనకు నేను, మేము అనేటటువంటివి మనకు వస్తాయి. సో ఇక్కడ నేను అంటే సింగిల్ అండి. సింగిల్ కాబట్టి ఏమవుతుంది? ఏకవచన నామవాచకం అవుతుంది. ఇక్కడ మేము అనేసి ఇచ్చారు. మేము అనేది ఏంటిది? బహువచనం. సో కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి? ఉత్తమ పురుష బహువచన సర్వనామం అవుతుంది. మేము అనేది సర్వనామమే కదా. సో కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. మేము అనేది ఉత్తమ పురుష బహువచన సర్వనామము. నెక్స్ట్ తుల్యము ఈ పదానికి అర్థము అనేసి వచ్చారండి. సో తుల్యము అంటే మనకు అర్థం ఏంటండి? సమానము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ క్షమ నానా అర్థాలు అడుగుతున్నారు. క్షమ అంటే మనకు నానా అర్థాలు ఏమవుతాయండి? ఓర్పు, భూమి, ఇవి నానా అర్థాల కింద చెప్పచ్చు. నెక్స్ట్ ఏలమి అండి. ఏలమి అంటే సంతోషము, ముదము అండి. ఏలమి అంటే మనకు సంతోషము, ముదము పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చను ప్రయోజనము శూన్యము అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సో మనకు కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏదవుతుందండి? అరణ్య రోధన. అరణ్య రోధన అంటే ప్రయోజనము శూన్యం అండి. అరణ్య రోధన అనేటటువంటి జాతీయాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? ఏదైనా చేసినప్పుడు దాంట్లో ప్రయోజనం శూన్యమైనప్పుడు మనము ఈ పదాన్ని అయితే వాడతాము.
నెక్స్ట్ జతపరచండి అనేసి ఇచ్చారండి. క్వార్థకము, ఛేదార్థకము, షర్థార్థకము, వ్యతిరేకార్థకము గురించి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కార్ధకం అంటే వెల్లి అండి. క్వార్థకానికి ఏమొస్తుంది? వెల్లి, ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ ఛేదార్థకం అండి. ఛేదార్థకం చూసుకున్నట్లయితే మనకు ఏమొస్తుందండి? వెళ్తే. ఛేదార్థకానికి తే అనేటటువంటి విభక్తి ప్రత్యయం వస్తుందండి. నెక్స్ట్ షర్థార్థకము వెళ్తూ, తూ అనేటటువంటిది దేంట్లో వస్తుందండి? షర్థార్థకంలో వస్తుంది. వ్యతిరేకార్థకం అంటే వెళ్ళక. సో ఇది మనకు వీటికి సంబంధించిందండి. వ్యతిరేకార్థకం అంటే వెళ్ళక, షర్థార్థకం అంటే వెళ్తూ, తూ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఛేదార్థకం వెళ్తే, తే అనేటటువంటి ప్రత్యయం వస్తుందండి. క్వార్థకం అంటే వెళ్ళి, ఈ అనేటటువంటి ప్రత్యయం మనకు వస్తుంది. సో ఇవి మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడ వాసము చేయుచున్నది అనేసి ఇచ్చాడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? బట్టి. బట్టి అనేది మనకు ఏ విభక్తి ప్రత్యయం కింద వస్తుందండి? పంచమి విభక్తి కింద వస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, హరింపబడినది అనే ఉత్పత్తి అర్థం గల పదం ఏది అనేసి ఇచ్చారండి. హరింపబడినది ఏదండి? హృదయము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మొలక పదానికి ప్రకృతి అడిగారండి. సో మూలిక, మూలిక అనేది మనకు మొలక పదానికి ప్రకృతి అడిగారు. సో ఇది మనకు వికృతి అండి. మూలిక అనేది ప్రకృతి అవుతుంది, మొలక అనేది వికృతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్మని వాక్యం గురించి సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. బడు, బడి అనే క్రియలు అనుసరించి ప్రయోగించబడతాయి అనేసి ఇచ్చారు. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుందనేసి ఇచ్చారు. కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుందనేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఓన్లీ కర్మని వాక్యంలో 2 ఉంటాయండి. సో అవి ఏంటివి అంటే మనకు కర్త వచ్చేసి దీంట్లో తృతీయ విభక్తిలో ఉంటుందండి. కర్మ వచ్చేసి ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త ఏ విభక్తిలో ఉంటుంది? తృతీయ విభక్తిలో ఉంటుంది. దీంట్లో మనకు బడు, బడి అనేటటువంటి క్రియలను అనుసరించి ప్రయోగించబడతాయి. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీంట్లో కర్మ కూడా ఉంటుంది. కర్మలో ప్రథమ విభక్తి ఉంటుందండి. కర్మలో ప్రథమ విభక్తి ఉంటుంది. ఇక్కడ కర్త అనేసి ఇచ్చాడు కాబట్టి తప్పనమాట. కర్త తృతీయ విభక్తిలో ఉంటుందండి. కర్మ వచ్చేసి ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మని వాక్యం గురించిన సత్యాలు వచ్చేసి మనకు 3 గుర్తుపెట్టుకోవాలండి. కర్మని వాక్యంలో కర్త వచ్చేసి ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ వచ్చేసి ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దీంట్లో బడు అలాగే బడి అనేటటువంటి ప్రత్యయాలు, క్రియకు ప్రత్యయాలు అనుసరించి ప్రయోగించబడతాయండి. ఈ 3 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి కర్మని వాక్యం అడిగితే. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మదర్శి విగ్రహవాక్యం అడిగారండి. సూక్ష్మదర్శి విగ్రహవాక్యం చూసుకున్నట్లయితే సూక్ష్మమును దర్శించువాడండి. సూక్ష్మమును దర్శించువాడు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, మూర్తి భవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ. ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారండి. సో లాగా, వలే ఇవన్నీ మనం ఏ అలంకారాల్లో ఉంటాయండి? ఉపమా అలంకారంలో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అలంకారం ఏమవుతుంది? ఉపమా అలంకారం అవుతుంది. సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సరి అయినది గంగేయుడు షష్ఠీ తత్పురుష సమాసం అండి. ఇది మనకు కరెక్ట్గా ఉంది, గంగేయుడు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సరి అయినది సిద్ధము అనేది మనకు సరి అయినది. ఎందుకంటే దాకు దావత్తుంది అంటే ద్విత్వాక్షరమునకు ముందున్నది మనకేమవుతుందండి? గురువు అవుతుంది. సో ఇక్కడ మనకు గురువు, లఘువు, లఘువు. సో సిద్ధము అనేది కరెక్ట్గా గణాలు గుర్తించింది కాబట్టి సిద్ధము వచ్చేసి కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. కప్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్. సో ఇది వయసు గల వాళ్ళని ఈ పేర్లతో పిలుస్తారు. సో ఏ వయసు వాళ్ళని ఎలా పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో కప్స్ అండి. కప్స్ అంటే 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల బాలులను కప్స్ అని అంటారు. నెక్స్ట్ గైడ్స్ అంటే 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలికలను గైడ్స్ అంటారు. రోవర్స్ అంటే 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు గల యువకులను రోవర్స్ అంటారు. సో రేంజర్స్ అంటే 17 నుంచి 25 సంవత్సరాలు గల యువతులను వచ్చేసి రేంజర్స్ అంటారు. యువకులను వచ్చేసి రోవర్స్ అంటారండి. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ మీకు ఎల్లడల శుభం కలుగుగాక అనేసి ఇచ్చారు. సో ఈ వాక్యం ఏంటి అనేసి ఇచ్చారు. సో శుభం కలుగుగాక. సో ఇది మనకు ఆశీర్వార్థక వాక్యం అవుతుందండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం ఈ మాటలు అనేసి అన్నారు. సో ఇది లెసన్కి సంబంధించి కంటెంట్లో ఎవరితో అన్నారు. సో ఎవరండి? ఫలితుడు రోమశుడితో అన్నటువంటి మాటలు. నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం అని ఎవరన్నారు? ఫలితుడు రోమశుడితో అన్నాడు. నెక్స్ట్ క్వశ్చను, మూత తెరిస్తే ముత్యాల పేరు ఈ పొడుపుకు విడుపేది అనేసి ఇచ్చారండి. మూత తెరిస్తే ముత్యాల పేరు ఏంటివండి? దంతాలండి, దంతాలు. నెక్స్ట్ క్వశ్చను, పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త వచ్చేసి నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చను, స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. సో సరి అయినవి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బహుగ్రంథ పఠనం చేయడం వచ్చేసి భాషాభిరుచి అండి. ఇది సరి అయినదే. బహుగ్రంథ పఠనం చేయడాన్ని ఏమంటాము? భాషాభిరుచి అంటాం. నెక్స్ట్ కవులను కళాకారులను గౌరవించడం ఏమంటారు అంటే సముచిత మనోవైఖరి అంటారు. సముచిత మనోవైఖరి అంటే కవులను కళాకారులను గౌరవించటం. నెక్స్ట్ అసంపూర్ణ రచనలను పూరించడము, ఖాళీలను పూరించడము, లేకపోతే ఇచ్చినటువంటి పద్యాలను పూరించడము, అసంపూర్ణ రచనలను పూరించడము, ఇవన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయండి? సృజనాత్మకత శక్తి కిందికి వస్తాయి. నెక్స్ట్ పురాణాలు ఇతిహాసాలలోని విషయాలను గ్రహించడము భాషాంతరీకరణ అనేసి ఇచ్చారు. భాషాంతరీకరణ కాదండి. సో ఇది సరి అయినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ ఈ అండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఉదాహరణలను విద్యార్థులతో పరిశీలింపజేసి వాటిలో సహజంగా కనిపించే ధర్మాలని గ్రహింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేయించే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉదాహరణలను విద్యార్థులతో ఫస్ట్ పరిశీలింపజేసి వాటిలో సహజంగా కనిపించే ధర్మాలను గ్రహింపజేసిన తర్వాత సూత్ర నిర్మాణం చేయించే పద్ధతిని ఏమంటారండి? వైకరణ పద్ధతి అంటారు. ఏ పద్ధతి? వైకరణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరండి? ఇజ్లర్. చాలాసార్లు కూడా అడిగారండి ఈ క్వశ్చన్. ఇజ్లర్. నెక్స్ట్ క్వశ్చను, విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానము అని గీజూబాయ్ భదేకా అభిప్రాయపడిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పద్ధతి అండి? మాంటిస్సోరీ పద్ధతి అండి. విద్యారంగంలో
ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గీజూబాయ్ బడేకా అభిప్రాయపడిన పద్ధతి వచ్చేసి మాంటిస్సోరీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, నియోజనాల గురించి సత్యాలు అడుగుతున్నారండి. సో శిశు అభ్యాసానికి బోధన లక్ష్యానికి సంబంధించినవి, విద్యార్థి పరిపుష్టి పునర్ఫలనాన్ని కలిగించవు, విద్యార్థి స్వయం అధ్యయన విశ్లేషణకు వీలు కావు, విద్యార్థి భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి అనేసి వచ్చారు. సో నియోజనాల గురించి సత్యాలు చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 1. ఎందుకంటే ఈ నియోజనాలు అనేటి మనకు ఎలా ఉపయోగపడతాయండి? శిశు అభ్యాసనానికి బోధనా లక్ష్యానికి సంబంధించినవి. అలాగే విద్యార్థి భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి. అలాగే ఇవేంటంటే విద్యార్థి స్వయం అధ్యయనకు విశ్లేషణకు వీలవుతాయండి. కావు అనేసి వచ్చారు కాబట్టి ఇది సత్యం కాదు. నెక్స్ట్, ఈ నియోజనాలు విద్యార్థికి పరిపుష్టిని అందజేస్తాయి, అలాగే పునర్భరణాన్ని కూడా కలిగిస్తాయి అండి. సో ఇక్కడ కలిగించమనేసి ఇచ్చారు కాబట్టి ఈ 2 అసత్యాలు అవుతాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములు అవుతూ సహకార అభ్యాసనం చేసే విధంగా ఉండే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పద్ధతి అండి? చర్చా పద్ధతి అండి. చర్చా పద్ధతిలో మనకు విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములు అవుతూ సహకార అభ్యాసనం చేసే విధంగా ఉండే పద్ధతి ఏది? చర్చా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, 10 పుస్తకాలు చదివిన తర్వాత 11వ పుస్తకంగా పాఠ్యపుస్తకం ఉండాలి అన్నవారు ఎవరు? ఎవరు అంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ అండి. 10 పుస్తకాలు చదివిన తర్వాత 11వ పుస్తకంగా పాఠ్య పుస్తకం ఉండాలి అన్నవారు ఎవరు? ప్రొఫెసర్ కృష్ణకుమార్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.